ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మ మనసు గురించి తెలుసుకుందాం. మాతృదేవో భవ అన్న మాటలోని అంతరార్థం కంటికి కనిపించిన దైవం అమ్మలా కనిపించే రూపంలో అవతరించాడని. ఈ ప్రపంచంలో బిడ్డకు ప్రథమ గురువు తల్లి. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు భార్య లీలావతి నారద మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు హరికథలు వింటాడు. ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుణ్ణి ఆ హరికథలే మహాభక్తుడిగా మారుస్తాయి. అలాగే అర్జునుడు పద్మవ్యూహ రహస్యం చెబుతున్నప్పుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు దాన్ని నేర్చుకున్నాడు. తల్లి ఆలోచనలు, ఆమె చూసే దృశ్యాలు, వినే మాటలు గర్భంలో ఉన్నప్పటి నుంచే బిడ్డ వ్యక్తిత్వానికి పునాదులు వేస్తాయి. తల్లి శరీరాన్ని మాత్రమే కాదు, బిడ్డ మనసును కూడా నిర్మిస్తుందని మనకి ఈ కథలు నిరూపిస్తాయి. సాధారణంగా తల్లికి తన బిడ్డల విజయమే ముఖ్యం. కానీ కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు అమ్మ ఆశీర్వాదం కోరినప్పుడు గాంధారి నువ్వు గెలవాలి అనలేదు. బదులుగా యతో ధర్మస్యతో జయ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం కలుగుతుంది అని పలికింది. అలాగే శ్రీరాముడు అడవులకు వెళ్తున్నప్పుడు కౌసల్యాదేవి తల్లిగా దుఃఖించిన రామ, నువ్వు ఏ ధర్మాన్ని రక్షిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని తల్లి దీవించి పంపింది. బిడ్డల మీద మమకారం కన్నా ధర్మం మీద గౌరవం చూడడమే తల్లి అసలైన బాధ్యత. కఠినమైన తపస్సులకు లొంగని దైవం నిష్కల్మమైనటువంటి మాతృప్రేమకు దాసోహం అంటాడు. యశోదమ్మ రోలు కట్టేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వమంతా వ్యాపించున్న కృష్ణ పరమాత్మ తల్లి ప్రేమ పాశానికి లొంగిపోయాడు. పురాణాలలో మదాలస పాత్ర అత్యంత విశిష్టమైంది. ఆమె తన బిడ్డలకు జోలపాటలు పాడుతూనే శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార మాయా పరివర్జితోసి అని బోధించేది. దీనివల్ల ఆమె కుమారులు గొప్ప జ్ఞానులయ్యారు. కుంతీదేవి చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా అడవుల పాలై అయినా కూడా కుంగిపోకుండా దైవచింతనతో తన సంతానాన్ని వీరులుగా తీర్చిదిద్దినటువంటి ధీరమాత. మహాభారతంలోని ధర్మవ్యాధుడి కథ మనకు నేర్పే పరమసత్యం ఏంటంటే, 100 ఏళ్ల తపస్సు కన్నా, పుణ్యక్షేత్రాల దర్శనం కన్నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా చేసే సేవే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. నాస్తి మాతృ సమో గురువు, తల్లిని మించిన గురువు లేరు. పిల్లల ఉన్నత స్థితి కోసం తల్లి పడే తపన వర్ణనాతీతం. అమ్మ మనసుకు మనకి జన్మనిస్తే ఆమె నేర్పిన ఆధ్యాత్మిక విలువలు మనకు పునర్జన్మని ఇస్తాయన్నమాట. అమ్మను గౌరవించడం అంటే మన మూలాలని మనం గౌరవించడం, మనలోని దైవత్వాన్ని మేల్కొనిపోవడం, సాక్షాత్తు ఆ పరాశక్తిని పూజించడమే. నిస్వార్థ ప్రేమకు పంచే 2 అక్షరాల తీయని పదం అమ్మ. అక్షరాలు సరిపోవు అమ్మ ప్రేమను వర్ణించడానికి, ఆయుష్ సరిపోదు ఆమె రుణం తీర్చుకోవడానికి. కాబట్టి అమ్మని ఎన్నడూ మరువద్దు. పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్ది మన బాధల్ని వైఫల్యాల్ని సరిచేసి విజయాలు అందించేదే, నిరంతరం ప్రోత్సహించేదే అమ్మ. అమ్మ అంటే మనకి చాలా ప్రేమ కదా. మన కోసం ఎన్నో చేస్తుంది. మనం కూడా అమ్మకి ఏదైనా చెయ్యాలి. మన కోసం నచ్చినవన్నీ వండిపెట్టి, కావలసినవన్నీ అమర్చి, ఏ కష్టంలోనైనా చేయబడమని అమ్మకి మనం థ్యాంక్స్ చెప్పి వదిలేస్తే కాదు. అమ్మలోనూ పసిదనం ఉంటుంది. మనకి చిన్నతనంలో అమ్మకి తీర్చుకోలేని కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం కూడా సరదాగా ఐస్ క్రీమ్ తినమని, చాక్లెట్స్ తినమని ఇలా అమ్మతో పాటు మనం కూడా తింటూ ఉంటే, అమ్మ ఎంజాయ్ చేస్తుంటే మనం కూడా చూసి సంతోషిస్తూ ఉండాలి. అమ్మ మనకు సూపర్ హీరో. ఏవైనా చకచకా చేసేయగలదు.
అలసట అన్న మాటే రాదు. కావాలంటే చూడండి, పరీక్షలేమో మనకి నిద్ర అనేది లేకుండా మన పక్కన మౌనంగా కూర్చుని మళ్ళీ తిరిగి ఉదయాన్నే సమయానికి నిద్ర లేపి చదువుకునేలా చేస్తుంది. ఆఫీసు నుంచి ఆలస్యమైన గుమ్మం దగ్గరే కానీ తరచి చూడండి, ముఖంలో చిరునవ్వే కాదు, ఆ కళ్ళలో అలసట కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏ ఊళ్ళో ఎంత హోదాలో ఉన్నా తనకి మన గురించే బెంగ. ఫోన్ చేస్తే తీయకపోతే తల్లి ఎంతో కంగారు పడుతూ ఉంటుంది. మనం పెరిగి పెద్ద అవడం కనిపిస్తుంది. మనతో పాటు అమ్మ కూడా పెద్ద అవుతుందని మనం మర్చిపోకూడదు. మనల్ని ఎత్తుకుని పెంచి పనుల హడావిలో పడి ఆమె శరీరము నొప్పితో బాధిస్తుంది. అంతేనా? ఎంత పెద్దదైన బాధ్యతలు తీరినా ఆమె మన గురించి పడే ఆందోళనకి తపనకి కొదవే ఉండదు. మనం ప్రతిరోజు మన ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉంటే అమ్మకి ప్రతిరోజు ఒకసారి ఫోన్ చేసి, అమ్మ ఎలా ఉన్నావమ్మా, ఫోన్ చేసావా, సరిగ్గా పడుకుంటున్నావా, మందేసుకున్నావా అని ఇలా చిన్నగా ఆప్యాయతని మనం పంచితే చాలు, అమ్మ ఎంతో పొంగిపోతుంది. అమ్మ ఆత్మీయ స్పర్శ, ప్రేమ అవి మనం ఎన్నడూ మర్చిపోలేం. చిన్నప్పుడు మనం ఏదైనా సాధిస్తేనే అమ్మ చక్కగా ముద్దు పెట్టి చక్కగా మన ప్రేమగా లాలన చేస్తూ ఉండేది. అమ్మకి నచ్చినటువంటి పువ్వులు, పుస్తకాలు కొనివ్వటం, అమ్మని చక్కగా సరదాగా బయటికి తీసుకెళ్ళడం, అమ్మకి సాయం చేయడం, ఇవన్నీ కూడా అమ్మ మనసుని తెలుసుకుని మనం అమ్మని నిరంతరం సంతోషంగా ఉండేలా చేయాలి. ఒక మాతృదినోత్సవం నాడే అమ్మని సంతోషంలో ముంచెచ్చి తర్వాత మర్చిపోకూడదు. నిరంతరం అమ్మని గుర్తు తెచ్చుకొని అమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పండగ వేళల్లో అలసిపోతూ మనకి ఎన్నో పిండి వంటలు చేసి అలసిపోతున్న అమ్మకి, అమ్మ నీకు ఏదైనా సాయం చేయనా అమ్మ అని సాయం చేస్తే అమ్మ ఎంతో ప్రేమని మర్చిపోదు. అందుకే మనం అమ్మ పంచిన ఆప్యాయతని, ప్రేమని మెల్లిగా రోజు మనం అమ్మకి ఇవ్వాలి. చిన్న చిన్న బహుమతులు కొనడం, అమ్మ ప్రేమని మనం నిరంతరం కూడా మనసులో గుర్తుంచుకుని జీవితాంతం తల్లిదండ్రుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డల భవిష్యత్తు కోసం నిత్యం శ్రమిస్తూ వాళ్ళ ఆనందంలోనే తన సంతోషం చూసుకునే అమ్మను ఎన్నటికీ మరవద్దు. అమ్మ అంటే ఓర్పు, ఓర్పు అంటేనే అమ్మ. అలాంటి అమ్మని మనకు భగవంతుడు ఇచ్చాడంటే నిత్యం కూడా మనం భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. అమ్మ ప్రేమను దేంతోనూ కొలవలేం. అమ్మ త్యాగానికి ఎన్నటికీ విలువ కట్టలేం. అమ్మ రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేం. అందుకని అమ్మని నాన్నని నిరంతరం జాగ్రత్తగా చూసుకుంటూ వారి మనసును తెలుసుకుని నడుచుకోవటం మనందరి బాధ్యత. తల్లిదండ్రులను గౌరవిద్దాం. మోహనవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.